ప్రాజెక్టులు కడితే టిఆర్ఎస్ ఆబ్లిక్ బిఆర్ఎస్ ప్రాజెక్ట్ లాగా కనబడతాయి. ఒక రకంగా నేను అనుకుంటున్నది ఏంటంటే ఈ ప్రాజెక్టు మేము కట్టినము అని చెప్పుకోవడానికి బీఆర్ఎస్కి ఏముందో చెప్పమనండి. ఈ ప్రాజెక్టుకు ఫలానా ప్రాజెక్టు మేము కంప్లీట్ చేసినాం, ఇది మాది. ఆయన అంటాడు కదా, కేసీఆర్ గారు అంటారు కదా, పక్కోనికి కొట్టినోని నా కొడుకు అని చెప్పుకొని తిరుగుతారంటే నా డైలాగే కాపీ కొట్టింది. కానీ మరి మేము పెట్టిన పేరు, మేము కట్టిన ప్రాజెక్టుకు మీరు పేరు పెట్టుకొని అది మాదని చెప్పుకోవడానికి సిగ్గుండాలి కదా. ఇంకా పైగా పైశాచిక ఆనందం. ఒక రకంగా చెప్పాలంటే నేను దీంట్లో బీజేపీ మిత్రులను కూడా అడుగుతున్నా, ఈ 17 రకాల అనుమతులు ఎన్జీటీతో సహా, పర్యావరణ అనుమతులతో సహా, అటవీ శాఖ అనుమతులతో సహా, ఇరిగేషన్ అనుమతులతో సహా, సిడబ్ల్యూసి వాప్కోస్ నుంచి మొదలు పెడితే ఈ 17 రకాల అనుమతులు ఇచ్చి మీ వాళ్ళే కాళేశ్వరం చాలా గొప్ప ప్రాజెక్ట్ అని అన్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పీసీ ఘోష్ గారు కమిషన్ వేస్తే అది పీసీసీ కమిషన్ అన్నట్టే, రేపు ఒక సిట్టో లేకపోతే సిబిసిఐడో వేస్తే అది కూడా కాంగ్రెస్దే అంటారు. కాబట్టి అలా సిబిఐకి ఇన్ని రకాల ప్రతిష్టాత్మకమైన సంస్థల నుంచి సమాచారం తీసుకోవడానికి సిబిఐకి ఆథెంటిసిటీ ఉంటుందని చెప్పేసి ఇచ్చినాం. ఇలా బీజేపీల నిజాయితీ కూడా తేలుతుంది. మీరు బీజేపీ ప్రభుత్వం ఉన్నారు కాబట్టి ప్రధానమంత్రి గారిని లేకపోతే మీ ప్రభుత్వాన్ని పారదర్శకంగా చేయమనండి. పీసీ ఘోష్ కమిషన్ మీద కాకుండా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద బేస్ చేసుకొని, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కదా, మేము ఇచ్చింది కాదు కదా. 2 పిల్లర్లు గుంగినాయి అంటారు వీళ్ళు, సన్నాసి ముచ్చట్లన్నీ చెప్తారు. 2 పిల్లర్లు ఎట్లా గుంగుతాయి రా భయ్? 2 పిల్లర్లు 7 పిల్లర్స్కి ఎక్స్టెంట్ అయింది. ఆ చివర ఈ చివర అంటే 26 గేట్లు ఉన్నాయి నాగార్జున సాగర్కి. ఎంత 300 టీఎంసీల కెపాసిటీ నీటిని ఆపుతుంది. ఒక్కోసారి శ్రీశైలం దగ్గరికి బ్యాక్ వాటర్ పోతాయి. నాగార్జున సాగర్ని చూస్తే, విమానం నుంచి పోయి చూస్తే సముద్రం అన్నట్టు ఉంటుంది. మరి గవ్వెందుకు కుంగలేదు, గవ్వెందుకు కూలలేదు? శ్రీశైలం కూడా ఎప్పుడు నిండినా సరే ఒక చర్చ జరుగుతుంటుంది, అమ్మ శ్రీశైలంకి ఏమైనా ప్రమాదం ఉంది. ఇంతవరకు కూలలే. మరి 50 సంవత్సరాలు ఒక ప్రాజెక్టు, 40 సంవత్సరాల పైచిలకు ఒక ప్రాజెక్ట్ అయినాయి. శ్రీరామ్ సాగర్ కూడా ఎంత కెపాసిటీ, దాదాపు నాకు తెలిసి 45 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్నది దానికి. ఇవన్నీ కూలంది. కాళేశ్వరం బ్యారేజ్ కూలింది. ధవళేశ్వరం ఎన్ని సంవత్సరాల కింద కట్టింది? ప్రకాశం బ్యారేజ్ ఎన్ని సంవత్సరాల కింద కట్టింది? మరి వాటికి కూడా దాదాపు నాకు తెలిసి ఒక 80-90 గేట్లు ఉంటాయి. మరి ఎక్కడ 80-90 కూడా చివరి గేట్ అన్నా కూలాలి కదా. ఎందుకు కూలలే? కాళేశ్వరం ఎందుకు కూలింది అంటే, కాళేశ్వరం కమిషన్ల కొరకు కట్టింది కాబట్టి కక్కుర్తిపడి కట్టిండ్రు, ఆదుర్దా కట్టిండ్రు, అవగాహన లేక కట్టిండ్రు, కేవలం డబ్బుల కోసం కట్టిండ్రు. కాబట్టే త్వరితగతిన అయిపోవాలి, కమిషన్లు రావాలి. ఏం చేస్తారు? దాని మీద వచ్చిన 1000 కోట్లు. కొంతమంది అయితే ఇంకా భూసేకరణలకు సంబంధించి కూడా 100 కోట్ల రూపాయలు అక్కడక్కడ, దాదాపు నాకు తెలిసి కాళేశ్వరంలో సేకరించిన భూమే 12,000 ఎకరాల పైచిలుకు ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడి వరకు. కాబట్టి మాట్లాడితే మిడ్ మానేర్లో పోసినాము, మానేర్లో పోసినాము, అది ఇక్కడిది ఎక్కడ చెప్పు, అది ఇప్పుడు నడుస్తున్న పైపులన్నీ కూడా శ్రీపాద ఎల్లంపల్లి నుంచి వస్తున్న నీళ్ళే. అది కాంగ్రెస్ పార్టీ కట్టిందే. ఇప్పటి వరకు అయితే మీరే అంటున్నారు కదా, కాళేశ్వరంలో మేడిగడ్డ బ్యారేజ్ని ఏం చేస్తారు, సుందిలని ఏం చేస్తారు, తొందరగా రిపేర్ చేయండి, తొందరగా. మీరు కట్టిన ఆ 3 బ్రిడ్జిలు వయబిలిటీ లేకుంటే నీళ్ళు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసుకోరు ఫస్ట్. మొన్న ఎవరో పోయినరు శ్రీపాద ఎల్లంపల్లి కాడికి పోయి, ఈ నీళ్లు కేసీఆర్ గారికి నీళ్ళు ఇవి అని. శ్రీపాద ఎల్లంపల్లి కేసీఆర్ నీళ్ళు ఎట్లయితే కేసీఆర్ని చెప్పమని బయటికి వెళ్ళి. కాబట్టి ఆయన బయటికి రారు, వీళ్ళేమో అబద్ధాలు ఆడతారు. కాబట్టి ప్రజలు వీళ్ళ మాటలు నమ్మొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు వెనకటికి రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఎట్ల కాలమైందో, రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కూడా కృష్ణా గోదావరిలో ప్రతిసారి నిండుతున్నాయి, సమయం కంటే ముందే నిండుతున్నాయి. ఇది రేవంత్ రెడ్డి గారి అదృష్టం నా దృష్టిలో. కేసీఆర్ ఉన్నప్పుడు రాలే. ఇంకా కొంతమంది కాళేశ్వరం ఏంది పనితీరు ఏందో భవిష్యత్తులో తెలుస్తుంది. భవిష్యత్తులో ఏం లేదు. ఎల్నినా ఉన్నా లానినా ఉన్నా గోదావరికి ఎప్పుడు కూడా నీటి వసతి ఉంటుంది. 4 సంవత్సరాల పాటు
సమస్యలున్న 4వ సంవత్సరం నుంచి వచ్చిన చరిత్ర ఒక 60-70 ఏళ్ల చరిత్ర మన ముందుంది స్వాతంత్ర భారతంలో. కాబట్టి నీళ్ళు రావని మేము ప్రాణహిత కింది దానికి పోయినాం, ఇంద్రావతి దానికి పోయినాక వచ్చిన ఇంకా బోరు అట్నే పోయి పోలవరం కాంచి తీసుకురాలి, పైసల కోసం అని చెప్పి పోలవరం కాంచి పోయి తీసుకొని రాలి. ఇంకో మాట అంటారు, కాఫర్ డ్యాములు కూలితే మాట్లాడలేదు. ఆడ టీడీపీ ప్రభుత్వం ఉంది, వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. వాళ్ళకు లేని దుగ్ధ ఈయనకెందుకు వచ్చిందో కేటీఆర్కి నాకు అర్థం కాదు. వాళ్ళకు తెలుసు అది అక్కడికి వచ్చే వరద దిగువ సీలేరు నుంచి వచ్చిన నీటితో ఏ విధంగా పోలవరంకు ఉంటుందో అంబేద్కర్ గారు చెప్పిండ్రు, ఇప్పుడు కాదు. ఆయన తుంగభద్ర బాక్రానంగల్ మీద పనిచేసినప్పుడు అంబేద్కర్ గారే పోలవరంతో రాజమండ్రికి కూడా సమస్య ఉంటుందని చెప్పిన చరిత్ర ఉంది. అవన్నీ తెలుసుకోండి. కాఫర్ డ్యామ్ పోతే దానికి పోలవరానికి కాళేశ్వరానికి ముడి పెడతారు వీళ్ళు. ఇప్పుడు నువ్వు పోయి మరి భారత్ రాష్ట్ర సమితి కదా పోయి ఆంధ్రప్రదేశ్లో కొట్లాడు. మరి మళ్ళీ జగన్ మరి మీ మిత్రుడో శత్రువో నాకు తెలియదు, మరి ఆయనప్పుడే కూలింది. మరి అట్లా కూడా తలాతోకలేని స్టేట్మెంట్లే, ఎటు అనాలోచితంగా చేసే స్టేట్మెంట్ల వల్ల వచ్చేది ఏంటి? కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ ఎంత మాట్లాడినా అది చరిత్ర కాబోతున్న పార్టీ, చరిత్ర కాలగర్భంలో కలిసిపోబోతున్న పార్టీ అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక రోజున తెలంగాణ ఉద్యమంలో అది పోషించిన పాత్రను మేమెప్పుడు కూడా దాన్ని తీసేయలే, మా ముఖ్యమంత్రి గారైనా మా కాంగ్రెస్ పార్టీ అయినా సరే. అందుకే కేసీఆర్ నిరాహార దీక్ష చేసినా, ఆ రోజు ప్రకటన చేసినా తెలంగాణ పట్ల కన్సర్న్ ఉండబట్టి, తెలంగాణ అని చెప్పి తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి వంచి తెలంగాణ ధనాన్ని దుర్వినియోగం చేసి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి తెలంగాణలో ఉండే దేవుళ్ళను కూడా మోసం చేసి డబ్బును దోచుకొని అలా తీర్పిచ్చిండ్రు ప్రజలు. అయినప్పటికీ కూడా ఇంకా వాళ్ళు ఆ ఆహాన్ని మానుకుంటలేరు, ఆ బలుపును మానుకుంటలేరు, ఆ ఏమంటారు అబద్ధాలను మానుకుంటలేని పరిస్థితి. కాబట్టి ప్రజలు గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన ఎప్పుడు చెంపపెట్టు కాళ్ళపెట్టు అంటూనే ఉంటాడమ్మా. కాబట్టి మరి మీరెందుకు పెట్టలేకపోయినరో ఆయనను సమాధానం అడుగురి. గ్రూప్ 1 ఎవరి కాలం నుంచి ఎందుకు పోస్ట్ పోన్ అవుతున్నది, ఎందుకు పెట్టలేకపోతున్నారు అనేది కేటీఆర్ని అడుగురి. మేము ఇప్పుడు దాదాపు వాళ్ళు వేసిన నోటిఫికేషన్స్కే ఇప్పుడు 60,000 ఉద్యోగాలు. ఎందుకంటే ఈ పైప్ లైన్లు ఉన్నాయి కాబట్టి వాటిని కాదనలేము, కాబట్టి వాటిని నింపిన తర్వాత మళ్ళీ కొత్త నోటిఫికేషన్స్ కొరకు పోబోతున్నాం. ఇప్పుడు ఈ 10-15 రోజుల్లో కూడా కొన్ని ఇప్పుడు జీపీఓలు ఇచ్చిన తర్వాత మళ్ళీ న్యూ నోటిఫికేషన్స్ ఏంది, డిఎస్సీలు ఏందనేవి కూడా అన్నీ చూస్తున్నారు. కాబట్టి విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది, ప్రకటనలకు పరిమితం కాదు, వాటిని నోటిఫికేషన్ తేవడంలోనే నిమగ్నమై ఉన్నది. ఈ అంశంలో కూడా హైకోర్టు